6 పథకాలని వెంటనే కూటమి ప్రభుత్వం 6 పథకాలను వెంటనే ఎన్నికల హామీలను పూర్తి స్థాయిలో కూటమి ప్రభుత్వం ఎన్నిక పథకాలను వెంటనే కూటమి ప్రభుత్వం ఎన్నికల హామీలను వెంటనే ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం ఏదైతే ఎన్నికల హామీలు ఇచ్చాయో ఆ హామీలను పూర్తి స్థాయిలో అమలు చేయాలని చెప్పేసి రాష్ట్ర వ్యాప్తంగా సోషల్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో నిరసన తెలియజేస్తూ ఉన్నాం. అదేవిధంగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. ప్రతిసారి కూడా చంద్రబాబు నాయుడు ఆయన హామీలు కానీ చూస్తూ ఉంటే చాలా గొప్పగా ఉంటాయి. ఎప్పుడైతే అధికారాన్ని చేజిక్కించుకుంటారో ఆయన తడిగుడ్డతో గొంతులు కోసే కార్యక్రమాలు చేస్తూ ఉంటారు. అదేవిధంగా చూసుకుంటే ఆంధ్రప్రదేశ్లో గతంలో ఉన్న ప్రభుత్వం కానీ ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం కానీ ఏదైతే మైనార్టీలు ఎస్సీ ఎస్టీ దళితులు ఉన్నారో వాళ్ళనైతే అన్యాయంగా తడిగుడ్డతో గొంతులు కోస్తూ ఉన్నారు. ఎవరైతే మేము మీ జీవితాలను బాగు చేస్తామని చెప్పేసి అధికారంలోకి వచ్చి లేనిపోని హామీలు ఇచ్చి ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఒక సీనియర్ నాయకుడు, భారతదేశంలోనే ఒక సీనియర్ గొప్ప నాయకులు అని చెప్పుకునే ఆయన ఈరోజు బడ్జెట్ లేదు, బడ్జెట్ తక్కువ ఉందని చెప్పడం చాలా బాధాకరమైన విషయం, చాలా హాస్యాస్పదంగా కూడా ఉంది. మేము ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాం, చంద్రబాబు నాయుడు గారు మీరు ప్రణాళిక కానీ మీరు ఏదైతే అడ్మినిస్ట్రేషన్ బాగుంటుందని చెప్పేసి చాలా మంది యువకులు కానీ పెద్దవాళ్ళు కానీ ఒక ఆలోచన ఉన్న వ్యక్తులు ఆలోచిస్తూ ఉంటారు. అలాంటి ఒక నాయకులు మీరు ఈరోజు బడ్జెట్ లేదని చెప్పడం చాలా దుర్మార్గమైన విషయం. అదేవిధంగా చూసుకుంటే దళితులని చాలా రకాలుగా ఇబ్బందులు పెడతా ఉన్నారు ఈ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి. అదేవిధంగా మైనార్టీలు ఏదైతే ఉన్నాయో హామీలు ఇచ్చారో 18 ఏళ్ల నుంచి 59,000 దాకా పింఛన్ అని చెప్పేసి నెలకి 15,000 అని చెప్పేసి నిరుద్యోగ భృతి అని చెప్పేసి ఏదైతే హామీలు ఇచ్చారో ఆ హామీలను తుంగలో దొక్కారు. 2 సంవత్సరాలైనా కూడా ఇంతవరకు అమలు చేయలేదు. అదేవిధంగా చూసుకుంటే జూనియర్ న్యాయవాదులు ఉన్నారు, వాళ్ళకి 5,000 కాదు 10,000 ఇస్తానని చెప్పారు. ఆ హామీని కూడా మీరు నీళ్ళల్లో దాన్ని వదిలేయడం జరిగింది. మేము ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాం, హామీలు వల్లే మీరు గెలవడం జరిగింది. మీ ఈరోజు అన్ని సీట్లు వచ్చాయంటే మీరిచ్చిన ప్రజలకి హామీల గురించి మాత్రమే. ఆ హామీలని 2 సంవత్సరాలైనా కూడా మీరిచ్చిన హామీల్లో కేవలం 10% మాత్రమే అమలు చేస్తూ ఉన్నారు. దాదాపు ఉన్న 90% ఏదైతే హామీలు ఇచ్చారో ఆ హామీలను వెంటనే అమలు చేయాలని చెప్పేసి సోషల్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా నుంచి డిమాండ్ చేస్తూ ఉన్నాం. లేని పక్షంలో ఈ ఉద్యమాన్ని తీవ్రత చేస్తామని చెప్పేసి కూడా మేము తెలియజేస్తూ దీని గురించి వెంటనే స్పందించి ఈ హామీలను పూర్తి చేయాలని చెప్పేసి రాష్ట్ర వ్యాప్తంగా సోషల్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా డిమాండ్ చేస్తూ ఉంది.